ఇవాళ చాలా సంతోషం. సునీత గారు కుటుంబంగా రావడం, మీరు మరియమ్మ గారు అండ్ దీపిక, good to see you once again. Abhita, we are so happy. We have one more worship leader. Praise God. మీకు ఇంత టాలెంటెడ్ మాకు చెప్పలేదు. How nice now she led today worship. Praise God. Hope future we can also do that. And brother Emmanuel గారు చాలా సంతోషం. ఇమానుయల్ వాళ్ళ కూతురు పెళ్లి చాలా చక్కగా జరిగింది కదా. నేను వెళ్ళాను అండ్ చాలా ఘనంగా జరిగింది. ఫస్ట్ గ్రేట్. ఆ రోజు కొద్దిగా వర్షం పడ్డగానే చాలా మంది వచ్చారు. అండ్ ప్రతాప్, నైస్ టు హ్యావ్ యూ బ్యాక్. ప్రియుల, ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, మనకున్న ఒక ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ అండి. ఈ హాఫ్ అన్ అవర్లో నేను మీతో పంచుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ నేను లాస్ట్ సండే చెప్పాను, కొంతమంది రాలేదు. ఓకే, సండే మిస్ అయిన విషయాన్ని నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇంగ్లీష్లో హోలీ బైబిల్ అని ఉంటారండి, తెలుగులో పరిశుద్ధ గ్రంథం అని. ఓకే, ప్రపంచమంతటా ఈ బైబిల్ ఎన్నో భాషలలో ట్రాన్స్లేషన్ చేశారు, ఎన్నో భాషలలో తర్జుమా చేశారు. ప్రపంచంలో నా ఫేస్ కనపడుతుందా? థ్యాంక్ యూ సాండి. ప్రియులారా, ప్రపంచంలో చాలా మంది చదివే పుస్తకం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా. సో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాసింది ఎవరు, లేకపోతే దీని యొక్క అర్థం ఏంటి అనే విషయాన్ని మనం పోయిన వారం నేర్చుకున్నాము. BIBLE అనే మాటకు అర్థం ఏంటంటే, గుర్తుపెట్టుకున్నట్లుగా B stands for book, I stands for it, B stands for brings, L stands for life, E stands for eternal. Book, it, brings, life, eternal. ఈ పుస్తకము నిత్య జీవానికి నడిపించే పుస్తకం అని అర్థం. మరి ఈ పుస్తకము మనకి ఇంగ్లీష్లో ఆ మాట బైబిల్ ఉంది, తెలుగులో పరిశుద్ధ గ్రంథం అని ఉంది. కానీ యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే బుక్, ఇట్ బ్రింగ్స్ లైఫ్ ఇటర్నల్. ఈ గ్రంథము మనకు నిత్య జీవానికి నడిపించే ఒక గ్రంథం అని దేవుని వాక్యం మనకు దాని యొక్క అర్థం. బైబిల్ అనే మాట బైబిల్ ఎక్కడ లేదు. ఆది కాండం నుండి ప్రకటన వరకు BIBL అనే మాట ఆది కాండం నుంచి లాస్ట్ వరకు ఏ బుక్లో కానీ లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ మాట బైబిల్ అనే మాట అంటే, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ లాటిన్ అండ్ గ్రీక్. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ లాటిన్ అండ్ గ్రీక్. బిబ్లియో అంటే పుస్తకాలు. సో దిస్ బుక్ ఈస్ హ్యావింగ్ 66 బుక్స్. ఈ 66 పుస్తకాలను వాళ్ళు ఒక పుస్తకంగా చేసినందుకు బిబ్లియో అంటారు. దాన్ని బైబిల్ అనే మాట వాడతారు. సో ఎవరైనా వచ్చి బైబిల్ అనే మాట ఎక్కడైనా బైబిల్లో చూపించండి అని అన్నప్పుడు వాళ్ళకి మనం చెప్పాలి, లేదంటే బైబిల్ అనే మాట బైబిల్ ఎక్కడ లేదు, లేకపోతే దేవుడి గ్రంథం ఎక్కడ లేదు. అది యాక్చువల్గా లాటిన్ గ్రీక్ పదానికి 2 పదాలతో దాన్ని వాళ్ళు జతపరిచిన మాట అండి. సో కాబట్టి దీనికి దేవుని వాక్యము, దేవుని గ్రంథము అనే మాటను అక్షరమర్చిక అనే మాటను మనము గమనించగలుగుతాం. రైట్, ఈ పుస్తకాన్ని ఈ బైబిల్లో రాసింది గమనించండి ప్రియులారా, 40 మంది. మనం చనిపోయే వరకు ఇది మర్చిపోకూడదు అండి. బైబిల్ అంటే ఏంటో ఇప్పుడు మన మైండ్లో ఉండిపోవాలి. సో ఈ పుస్తకాన్ని ఈ బైబిల్లో రాసింది 40 మంది. ఎవరయ్యా 40 మంది? మోషే, యెహోషువ, దానియేలు, లేకపోతే ఇర్మియా, యెషయా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, పేతురు. ఓకే, అండ్ ఈ రకంగా యాకోబు. యు సీ దెమ్ ఆల్ టుగెదర్ దే ఆర్ 40 డిఫరెంట్ ఆథర్స్. 40 మంది ఈ పుస్తకానికి, ఈ గ్రంథాన్ని రాశారు. ఎలా రాశారు? పేతురు రాసిన 2వ పత్రిక, 2 పీటర్. ఎలా రాశారు వాళ్ళు? వాళ్ళ జ్ఞానంతో రాశారా, వాళ్ళ తెలివితో రాశారా? కాదండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళను ప్రేరేపించాడంట.
దానికి మనకు వాక్యంలో ఆధారాలు ఉన్నాయి. 2 పీటర్, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అందరు తీసినట్లయితే నేను చదువుతాను. 2 పీటర్ చాప్టర్ 1 verse 21. అందరు గమనించండి, నేను చదువుతున్నాను. ఏదైనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అలా చదువుతాను. ఏలైనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. సో ఇంగ్లీష్ లో చదువుతున్నా లిటిల్ లౌడ్లీ. Prophecies never came by the will of man, but holy men of God spoke as they were moved by the Holy Spirit. Yes, the holy men of God spoke as they were moved by the Holy Spirit. గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, ఏ ప్రవచన వాక్యములు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రవచన వాక్యము అంటారండి. దాన్ని బుక్ ఆఫ్ ప్రాఫెసీ అంటారు బైబిల్ని. ఇది ఏ మనిషి మూలంగా, ఏ మనుషుని తెలివి వల్ల లేకపోతే మనిషి జ్ఞానం వల్ల రాసింది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వెనుక ఉండి వారిని ప్రేరేపించడం వల్ల వారు దేవుడు చెప్పిన విషయాలను పలికారని దేవుడు వాక్యం అంటారు. అందుకే ఈ వాక్యం ఈ రోజు వరకు ప్రియులారా దాంట్లో రాయబడ్డ అన్ని నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు పుట్టక ముందే చెప్పారు ఆయన బెత్లెహేంలో పుడతాడు. కరెక్ట్ బెత్లెహేంలోనే పుట్టాడు. యేసు ప్రభు పుట్టక ముందే చెప్పాడు సిస్టర్ గారు, ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు వస్తారు. ఎంతమంది, ముగ్గురు కాదు, ఎంతో పెద్ద గుంపు వచ్చారంట. యేసు ప్రభు పుట్టాడంట. ఎక్కడ? ఇరాన్ నుంచి వచ్చారంట ప్రియులారా. వాళ్ళు ప్రయాణం చేసుకుని ఈ యెరూషలేము, ఈ బెత్లెహేంకి వచ్చి యేసు ప్రభుని దర్శించారు. అది ఆల్రెడీ పాత నిబంధనలో రాయబడ్డది. యేసు ప్రభు ఉపమానాలలో వాక్యం చెప్తాడని దావీదు గ్రంథంలో ఉంది ప్రియులారా, కీర్తన గ్రంథంలో. సో యేసు ప్రభు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. విత్తువాడు విత్తుటకు, అది ఉపమానమే కదా. సో ఇది గుర్తుపెట్టుకోవాలా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి రాశారు. 2 తిమోతి 3:16, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:16. తెలుగులో చదవాలని, ఆ తర్వాత ఇంగ్లీష్లో కనుక తీసుకుంటే యు ఆల్సో ఓపెన్ ది బైబిల్. చాప్టర్ 3 verse 16. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. చదువునా లిటిల్ లౌడ్లీ. చదువు. చాలు. All scripture is given by the inspiration of God. అంటే ప్రతి లేఖనాలు దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు. మరేమ గారు, ఇది మనుషులు, నో డౌట్ మనుషులే రాశారు, కానీ ఎవరి ద్వారా ప్రేరేపింపబడ్డారు? దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడ్డారు. ఈ 2 వాక్యాలు చాలండి మనకు ఈ బైబిల్ నిజమనే మాట. నేను కొన్నిసార్లు చెప్పాను ఆదివారం, ఆది కాండము, నిర్గమ కాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, జెనసిస్, ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్, డిటరానమీ. ఈ 5 పుస్తకాలు రాసింది మోసెస్. ఎవరు రాశారంట? మోసెస్. మోషే రాశాడు. రైట్. మోషే రాసినప్పుడు మోషకి ఎంత ఏజ్? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. కానీ ఆదాము నుండి మోషే దగ్గరికి వచ్చినప్పుడు 2700 సంవత్సరాలు గతించాయి. బ్రదర్ ఇమానుయల్ గారు, 2700 years between the gap between Adam and the first man and Moses. How we know? ఆదాము నుంచి నోవా వరకు 2000 సంవత్సరాలు గతించాయి. నోవా తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? అబ్రహాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇసాక్, ఐజక్. నెక్స్ట్ పర్సన్
యాకోబు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్, చాలా మంది ఉన్నారులేండి, కానీ మన బైబిల్ క్లియర్గా వాళ్ళ గురించి రాయబడి. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ యాకోబుకు 12 మంది పిల్లలు. ఆ 12 మంది పిల్లలు చాలా ఇంపార్టెంట్. ఎవరి గురించి రాశారు? యోసేఫ్. వెరీ గుడ్. యోసేఫ్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ మోసెస్. సో ఆదాము నుంచి నోవా వరకు 2000 సంవత్సరాలు గతించాయి. నోవా నుంచి మోషే పుట్టడం వరకు 700 ఇంచుమించు అప్రాక్సిమేట్లీ 700 సంవత్సరాలు గతించాయి. ఈ 2000 ప్లస్ ఈ 700 ఎంత అయిందంటండి? 2700 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి, మోషేకి ఎవరు చెప్పారు? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారంగా ఉండెను, అప్పుడు దేవుడు వెలుగు కమ్మనగా వెలుగు ఆయను. ఆ రోజుల్లో పుస్తకాలు రాసి పెట్టారా? ఏం లేదు ప్రియులారా. మోషే ఆ రోజు దేవుడు ప్రేరేపించి కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వర్డ్స్ అన్ని సప్లై చేసేవాడట. రాయ్ మోసెస్ రాయ్ అన్నప్పుడు మోషే రాసేవాడు. నేను ఒక బుక్లో చదివాను ప్రియులారా, యెహోవా అనే మాట వచ్చినప్పుడు మోషే లేచి నిలబడి యెహోవా అనే మాట, అంత రెవరెన్స్, అంత భక్తిగా యెహోవా మాటలు వాడు రాసేవారంట. ఇంకా కొంతమంది ప్రవక్తలు యెహోవా దేవుడు అనే మాట వచ్చినప్పుడు వాళ్ళ ఇంకులో, వాళ్ళ పెన్నులో ఉన్న ఇంకంతా పడేసి మళ్ళా ఫ్రెష్ ఇంకుతో దేవుడు అనే మాట రాసాడు. బైబిల్ రాయడానికి దేవుడు అంత గొప్పగా వాళ్ళకి ప్రేరేపించారు. ఆ ప్రేరేపింపబడ్డ వారు అంత భక్తిగా, అంత భయంగా దేవుని వాక్యాన్ని వాడు రాశారు. నేను పోయిసారి చెప్పాను ప్రియురా, మనకు మ్యాక్సిమం ఒక 3 తరాలు 4 తరాలు మనకు తెలుసు. కవిత గారు మీ డాడీ పేరు ఏం పేరమ్మా? విజయరత్నం. మీ వాళ్ళ డాడీ పేరు జీవరత్నం. వాళ్ళ డాడీ పేరు అంటే తెలుసు. నాకు మ్యాక్సిమం మా డాడీ పేరు తెలుసు, వాళ్ళ డాడీ పేరు తెలుసు. నాకు నిజంగా 3వ తరం తెలియదు. మనం మ్యాక్సిమం కదా ఇంకా యూ కెన్ రిమెంబర్ అట్ ద మ్యాక్సిమం 2 or 3. మేబీ దిస్ చిల్డ్రన్ క్యాన్ రిమెంబర్ 3. ఇప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది కదా, వీళ్ళ డాడీ పేరు జార్జ్, వాళ్ళ తాత పేరు విజయరత్నం, ఇంకొక తాత పేరు జీవరత్నం. సో 3. కానీ మనం ప్రియులరా ఎంత మ్యాక్సిమం మనకు 2 తరాలు మాత్రం. కానీ ఇక్కడ మోసెస్ ఎన్ని రాష్ట్రాలు ప్రియులరా. ఆదికాండం చదువుతుంటే ఎంత ఆశ్చర్యం. దేవుడు భూమిని ఎంత గొప్పగా సృష్టించాడు. దేవుడు వెలుగు కమ్మగా వెలుగాయను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. దేవుడు భూమి మీద ఉన్న నీళ్ళన్నింటినీ పైకి రప్పించాడు. ఈరోజు మనం చూసే మేఘాలన్నీ నీళ్ళతో నింపబడ్డాయి ప్రియులరా. 3వ రోజు దేవుడు ఈ నీళ్ళ మీద ఉన్న నీళ్ళన్నింటినీ ఒక స్థలంలో చేర్చాడు. దానికి సముద్రం అని పేరు పెట్టాడు. ఎండిన నీళ్లకు భూమి అని పేరు పెట్టాడు. ఈవినింగ్ అండ్ మార్నింగ్ 3వ దినం ఆయన. దాంట్లో నుంచి దేవుడు పక్షులను, చేపలను సృష్టించాడు. ఎంత గొప్ప వివరణ. ఎలా తెలుసు మోసెస్కి ఇవన్నీ? ఎవరు చెప్పారయ్యా మోసెస్కి ఇవన్నీ? కాయేను వాళ్ళ సొంత తమ్ముడిని చంపేశాడు. ఎవరు చెప్పారు మోసెస్కి ఇవన్నీ? అబ్రహాం చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, ఇసాక్ చనిపోయాడు, అండ్ అందరు చనిపోయారు, యోసేఫ్ చనిపోయాడు. మరి మోషేకి ఎవరు చెప్పారు ఈ డీటెయిల్స్ అన్ని? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. సో ఇది గుర్తుపెట్టుకుందాం పిల్లలు. ఎవరైనా వచ్చి మీ బైబిల్ ఏ గుంతులేంటి అది అనుకోండి, మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. మనం అందుకే బైబిల్ ఒక వాక్యం ఉంది, డోంట్ ఆర్గ్యూ, తర్కవాదం చేయొద్దు. కొంతమంది మన చర్చ్ వాళ్ళ పాస్టర్స్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తుంటాను, ఆ హిందువుల పూజారులతో, ఆ ముస్లిం వాళ్ళతో డిబేట్ చేస్తుంటారు. అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. విలేవుడు కంటే మైది ఉంటా అది టీవీలో చూసి అందరూ హర్ట్ అయ్యి లాస్ట్ టైం ప్రవీణ్ పగడాలను చంపడానికి కారణం ఏంటి తెలుసా అండి? ఆయన డిబేట్లలో వెళ్ళి యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పడం వల్ల అది నో డౌట్ ఫలితం మనకి. కానీ డిబేట్లకు వెళ్ళి ఆ డిబేట్లో మనం వెళ్ళాల్సిన అవసరం ఉందా? నన్ను ఎవరైనా ఏదైనా డిబేట్ చేస్తే ఫస్ట్ నేను వెళ్ళిపోతాను. ఐ డోంట్ డిబేట్. ఆయన నేను ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. బైబిల్లో రాయింది, పందుల ముందు మీ ముత్యాలు వేయొద్దు. ముత్యాలంటే ఎంత విలువైన కదా, అవి తీసుకెళ్ళి పందుల ముందు వేస్తారు. దానికి వాటికి దాని యొక్క విలువ ఏం తెలుసు? అలా కొంతమంది మూర్ఖులు, కొంతమంది వాక్యం అంటే మర్యాద లేకుండా, దేవుడు అంటే గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవించి అలాంటి వాళ్ళు వచ్చి మన దగ్గర బైబిల్ ఎక్కడుంది చెప్పండి, స్మోకింగ్ చేయవచ్చా చేయకూడదు, ఎక్కడుంది బైబిల్లో స్మోకింగ్ చేయవద్దని.
ఇలాంటివి చెప్పినప్పుడు మనం ఆర్గ్యుమెంట్ సారీ బ్రదర్ నాకేం తెలియదు అని వెళ్ళిపోవాలి. లేకపోతే ఆర్గ్యుమెంట్ గొడవలు అయితే చంపుకుంటారు ఒకళ్ళొకళ్ళు. ఆర్గ్యుమెంట్ అస్సలు చేయరు కాకుంటారు. ఎవరి మీదనంటే ఎందుకు ఒక వాక్యం ఉంది, సమాధానకరమైన రిప్లై కోపాన్ని అణిచివేసింది. సామెతలు ఉంది ఒక ప్రౌడ్. సో పీస్ఫుల్ ఆన్సర్ విల్ కామ్ డౌన్ ది సిచ్యువేషన్. సో ఫస్ట్ థింగ్, డోంట్ ఆర్గ్యూ. ఒక్కోసారి యేసుక్రీస్తే తప్పించుకుని పోయాడంటండి. పరిచయ శాస్త్రులు ఆయన చంపాలా ఆయన ప్రశ్నలు అడగనున్నప్పుడు ఆయన వారిద్దరి నుంచి తప్పించుకుని పోయేను అని పోయిసారి మనం నేర్చుకుంటాం. మనం ఆర్గ్యుమెంట్ చేయడం. సో దీన్ని ప్రేరేపించింది ఎవరంట ప్రియులరా? పరిశుద్ధాత్మ దేవుడే. రైట్, ఇప్పుడు ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు ఎంత గొప్పగా దృఢీకరించాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 24. ఇప్పుడు యేసు ప్రభు ఈ వాక్యాన్ని ఎంత గొప్పగా దృఢీకరించాడో మనం చూద్దాం. 24వ అధ్యాయం 35వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే ప్రియులరా, వినండి ప్రియులందరూ, ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతించవు. ఇంగ్లీష్ లేదు కదా ఇప్పుడు నుంచి. Heaven and earth will pass away, but my words will no means pass away. So brother Ibrahim garu, ఈ యేసు ప్రభు చెప్పిన ఈ మాట ఇట్స్ అథెంటికేటింగ్. ఈ మోషే ఈ 40 మంది రాసిన ఈ వాక్యాన్ని, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడ్డ ఈ వాక్యాన్ని యేసు ప్రభు దీన్ని కరెక్ట్, ఇది కరెక్టే అని చెప్తే ఏమంటాడు? భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు, చెప్పండి, నా మాటలు గతించవు కదా ప్రియులారా. ఎంత చక్కగా యేసు ప్రభు. మరేమో గారు, ఈ భూమి ఆకాశం గతిస్తుందంట. మీకు ఎంతమందికి తెలుసుకోలేదు ఈ భూమి ఆకాశం ఎలా నాశనం అవుతుంది తెలుసా అండి? 2 పీటర్ ఒకసారి తీద్దామా, ఎలా నాశనం అవుతుందో చూసుకుందాం. ఇప్పుడు మనం ఉండే ఈ భూమి ఆకాశము ఒకరోజు ఎండింగ్ అవుతుందంట. ఎలా అవుతుందంట? 2 పీటర్ 3:10. ఇంగ్లీష్లో ఒకళ్ళు, తెలుగులో ఒకళ్ళు. ప్రభు దినము దొంగ వచ్చినట్టు యేసు ప్రభు మళ్ళా వస్తాడంట. ఒకసారి మన ప్రభు ఆయన చనిపోయాడు, వెళ్ళిపోయాడు, తర్వాత పరలోకానికి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. కానీ ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడంట? ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు చూడండి ప్రియులారా, మహాదురితో గతించిపోతాయంట. దీపిక ఇప్పుడు మనం చూసే ఈ ఆకాశాలు పెద్ద శబ్దంతో నాశనం అయిపోతాయంట. తర్వాత పంచభూతములు వికటమైన వేండ్రంతో లయమైపోవును. చాలండి, భూమి దానిలో ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి. ఇప్పుడు మనం చూసే ఈ భూమి, మనం చూసే ఈ ఆకాశము, సునీత గారు, లయమైపోతాయి. పంచభూతములు అంటే ఏంటి చెప్పండి? భూమి, ఆకాశము, నీరు, గాలి, నిప్పు. ఎలిమెంట్స్ అంటారు, 5 ఎలిమెంట్స్ అంటారు పంచభూతములు. ఇవన్నీ లయమైపోతాయంట. భూమి కాలిపోతుందంట, ఆకాశం కాలిపోతుందంట. దేవుడు కొత్త ఆకాశం, కొత్త భూమిని సృష్టిస్తాడు. అందుకే యేసు ప్రభు అంటాడు, భూమి ఆకాశం గతించిన ఈ నా మాటలు, బైబిల్లో రాయబడ్డ ఈ మాటలు ఎన్నటికీ గతించవు. అందరం అదే చెప్తామా? అంత గొప్ప వాక్యం. ఇంకొక వాక్యం 1 పీటర్, జస్ట్ ఒక పేజీ తిప్పండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనమండి. పేతురు రాసిన, అందరు తీసిన తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక అందరు తీసిన తర్వాత చదువుదామండి. 1 పీటర్ చాప్టర్ 1 verse 24. అది దగ్గర చదవండి. ఈ లోకంలో ఆదాము నుండి ఈ రోజు వరకు ఎవరెవరితో బ్రతికారో, ఇక మీద రేపు ఎల్లుండి లేకపోతే ఎన్ని సంవత్సరాలు భూమి ఉంటుందో అన్ని సంవత్సరాలు బ్రతికిన ప్రతి మనిషి శరీరం కాబట్టి సర్వ శరీరులు గట్టిని పోలిన వారు, వారి అందమంతయు
గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి హిండును, దాని పూలు రాలిపోను. అయితే ప్రభు వాక్యము మరేమ గారు ఎల్లప్పుడూ నిలుచును. ఇక్కడ గమనించండి, ఒక మాట చెప్తాను. ఆదాం నుంచి ఈ రోజు వరకు, లేకపోతే ఈ రోజు తర్వాత 8 సంవత్సరాలు తెలియదు, సర్వ శరీరులు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ యానిమల్, ఎవ్రీ బర్డ్, ప్రాణం ఉన్న ప్రతి ఒక్కటి సర్వ శరీరులు గడ్డి పోలిన వారు. దాని గురించి చెప్తున్నారు ప్రియులారా. We are like a grass. All flesh is like a grass. And all their వారి అందమంతయు, మనుషుల అందమంతయు ఎలాంటిదంట? పువ్వు లాంటిదంట. శరీరం అంతా గడ్డి లాంటిది, మన అందమంతా పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోవును, పూలు రాలిపోవును. దేవుని వాక్యం, ప్రభు వాక్యము ఎల్లప్పుడు. ఇది మాత్రం ఏం కాదు, మనమంతా చనిపోతాం. ఈ మొబైల్ ఫోన్స్, లేకపోతే ఈ ఏరోప్లేన్స్, ఆ టెక్నాలజీ, ఆ వెహికల్స్, లేకపోతే ఆ యొక్క ల్యాప్టాప్స్, లేకపోతే ప్రతి ఒక్కటి ప్రపంచంలో మనిషి కనుగొన్నది ప్రతి ఒక్కటి నాశనం అయిపోతుంది దాని ముందు. అందుకే ఎవరెవరైతే వాక్యాన్ని నమ్ముకొని, ఎవరెవరైతే వాక్యాన్ని ప్రకారం జీవిస్తారో, ఎవరైతే వాక్యం ప్రకారం జీవించి దాన్ని ఇతరులకు మనం బోధిస్తారో వాళ్ళంతా ధన్యులండి. వాళ్ళకి నాశనం ఉండదు. వారి అందము చాలా పూలాంటిదంట. బైబిల్లో ఒక వాక్యం ఉంది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఏంటి దీని అర్థము? సౌందర్యం ఉండకూడదనా? అందంగా ఉండకూడదనా? ఒకవేళ దేవుడికి సౌందర్యము, అందము అసహ్యమై ఉంటే వాళ్ళని చక్కగా సృష్టించేవాడు. మనందరినీ అసహ్యంగా సృష్టించేవాడు కదా. పెద్ద పెండు పళ్ళు, పెద్ద బుక్కు, పెద్ద చెవులు, ఓకే, ఇంత పెద్ద వెంట్రుకలు. ఒకవేళ దేవుడికి అందము అసహ్యమై ఉంటే. సో గాడ్ లవ్స్ బ్యూటీ. యోబు గ్రంథంలో యోబు కూతుర్లు ఆ దేశమందంతటా సౌందర్యవంతులు. ఎప్పుడు పిల్లల అందం మోసం అంటే మనం గర్వించి నన్ను మించిన వాళ్ళు లేరు, తక్కిన వాళ్ళంతా వేస్ట్ అంటామే, అది గర్వం, అది వ్యర్థం కదా. మరేమో గారు అద్దం ముందు నిలబడి ఎంత స్మార్ట్ ఉన్నాను, వాడు మొహంలో పెడుతుందో అని అనుకున్నాం అనుకోండి, గర్వం 2 ఫేసెస్ అంటండి. ప్రైడ్ ఇస్ ఇన్ 2 ఫేసెస్. ఒకటి, నేను చాలా స్మార్ట్ ఉన్నా, నేను చాలా మంచోడిని, నేను ఐ లుక్ వెరీ వెరీ స్మార్ట్, నా మెడికల్ పెద్దగా ఉన్నాయి, లేకపోతే నా ముక్కు పెద్దగా ఉంది, నా కళ్ళు బాగున్నాయి అని మన గురించి మనం అనుకోవడము. నెంబర్ 2, వాళ్ళ ముక్కు చూడు, వాళ్ళు కొట్టేవాళ్ళు, వాళ్ళు ముక్కు ఎంత పెద్దదో, వాళ్ళ పళ్ళు ఎంత పెద్దదో, వేరేటోళ్ళను అసహ్యంగా మాట్లాడటం, అది గర్వం. ఒకటి, నా గురించి గొప్పగా అనుకోవడము, రెండో వాళ్ళను అసహ్యంగా తలచడం, అది గర్వం. ఆ అందమే గర్వం. సో ఇప్పుడు ఏమవుతుంది కదా, మనిషి శరీరం అంతా ఎలాంటిదంట? గడ్డి లాంటిది. అందమంతా పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుంది, పువ్వులు రాలిపోతాయి, కానీ ఏది ఉంటుందంట? దేవుని. సో అందుకని మనం చదివే ఈ బైబిల్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నో తరాల నుంచి విన్నాం కదా, వాక్యం చదువుకుంటూ ఆదాం నుంచి ఈ రోజు వరకు ఈ వాక్యం ఒకే దేవుడు ఎంత నిలపరిచాడు. ఆది కాండం అనిపించాడు, నిర్గమకాండం అనిపించాడు. మరి బైబిల్కి ప్రియులారా రాసింది 40 మంది. ఈ 40 మంది ఎవరంట? మ్యాక్సిమం ఇదంతా యూదులు, జూయిష్ పీపుల్, ఇస్రాయేలీలు. ఒక్కడు మాత్రమే యూదుడు కాదు. ఆయన ఎవరంటే లూకా. లూకా రాసిన సువార్త, he was not a Jewish man, he was a Gentile, probably he was a Greek. ఎందుకయ్యా దేవుడు యూదుల ద్వారానే బైబిల్ రాయించాడంటే, దేవుడు యూదులను చాలా ప్రేమించాడు. ఇప్పటికీ ఇశ్రాయేల్ జనాంగం అంటే దేవుడు చాలా ఇష్టం. అబ్రహాంతో అంటాడు, అబ్రహాము నువ్వు నేను చెప్పినట్టు నువ్వు విన్నట్లయితే నేను ఆశీర్వాదిస్తాను. నిన్ను ఎవరు ఆశీర్వాదిస్తారో వారిని ఆశీర్వాదిస్తాను, నిన్ను ఎవరు శపిస్తారో దూషిస్తారో నేను వారిని శపిస్తాను. అందుకే దేవుడు వాళ్ళ ద్వారా నీ యొక్క వాక్యాన్ని రాయించాడు.
రైట్ అండి. సో మనకు బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి. అవి ఏంటి ఆ 2 భాగాలు అంటే పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ న్యూ టెస్టిమెంట్ ఆల్ పుట్ టుగెదర్. ఎన్ని పుస్తకాలు ఉన్నాయంట? వెరీ గుడ్, అందరికీ తెలుసు 66 పుస్తకాలు ఉన్నాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి సని? వెరీ గుడ్ సార్, 66 బుక్స్. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. సో యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. ఎందుకు? బైబిల్ 66 పుస్తకాలు ఉన్నాయి, యెషయాలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66. అందుకే యెషయా గ్రంథాన్ని జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ గురించి మాట చెప్పారు. 66 పుస్తకాలు, దట్స్ కాల్డ్ మినీ బైబిల్. రైట్. ఓల్డ్ టెస్టమెంట్ లో 39 పుస్తకాలు. ఈ ఓల్డ్ టెస్టమెంట్ ఏ భాషలో రాయబడింది అంటే కూడా ఓల్డ్ టెస్టమెంట్ లో 2 భాషలలో రాయబడింది. ఒకటి హీబ్రూ, రెండోది అరామిక్. నాట్ అరబిక్, అరామిక్. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడిన భాష అరామిక్. సో బైబిల్లో 2 పుస్తకాలు ఏ అంటే నెహెమాయా, రెండవది దానియేలు గ్రంథం. ఈ 2 అరామిక్ భాషలో రాయబడ్డాయి, తక్కినన్ని హీబ్రూ భాషలలో రాయబడ్డాయి. సునీత గారు, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. సో ఈ 39 పుస్తకాలలో 2 పుస్తకాలు మాత్రం అరాబిక్ భాషలో రాయబడింది. తక్కిన 37 పుస్తకాలు ఏ భాషలో రాయబడిందంట? హీబ్రూ భాషలో రాయబడింది. ఏంటయ్యా ఆ పుస్తకాలు కూడా మనం ఇచ్చిన 5 భాగాలుగా మనం వివరిస్తాం. ఈసారి ఐ టెల్ టుడే ఓన్లీ 5 ఓల్డ్ టెస్టమెంట్. నంబర్ 1, ఇప్పుడు అందరూ మీ బైబిల్ తీసి యు టర్న్ విత్ మీ ఇండెక్స్. పోయిన వారం కొంతమంది వినుండొచ్చు ప్రియులారా, ఈరోజు రాని వాళ్ళకు ఈ వాక్యము విన్నవాళ్ళు మీరు ఇంకోసారి విమర్శలేండి. ఒక్కసారి మీ ఇండెక్స్ తీయండి ప్రియులారా, ఫర్ అండర్స్టాండింగ్. రైట్. ప్రియులారా, ఇక్కడ గుర్తుపెట్టుకుందాము, పుస్తకముల నామము అధ్యాయముల వెరసి అని రాయబడ్డదండి. మొదట 5 పుస్తకాలకు ధర్మశాస్త్రం అని అంటారు. ఫస్ట్ 5 బుక్స్ సీనా, ఇట్స్ కాల్డ్ లా, LAW, లా, చట్టము అని ఇంకొక మాట అనొచ్చు, లేకపోతే ధర్మశాస్త్రం అని అనొచ్చు. ఏవి ఆ 5 ఫస్ట్ పుస్తకాలు ప్రియులారా? మోషే రాసినవి ఆది కాండము, రెండవది నిర్గమకాండం, మూడవది లేవియాకాండం, నాలుగవది సంఖ్యాకాండం, ఐదవది ద్వితీయోపదేశ కాండము. ఇంగ్లీష్ లో జెనసిస్, ఎక్సడస్, లెవిటికస్, నంబర్స్, డ్యూటెరానమీ. సో ఎవరు రాస్తారు ఈ పుస్తకాలు? వెరీ గుడ్, మోసెస్. ఇందాక చెప్పాను కదా, ఎవరు ప్రేరేపించారు మోసెస్ ని? వెరీ గుడ్. ఎందుకంటే ఇన్ని పుస్తకాలు ఇంత డీటెయిల్డ్ గా ఒక వ్యక్తి తన ఊహను బట్టి రాయలేడండి. ఎంత జ్ఞాపకం చేసుకుంటాం మనం తెలియదా? నాకు ఒక వారం కింద ఏం చేసి నాకు తెలియదు కదా, మనం మర్చిపోతాం. అలాంటిది మోషే 5 పుస్తకాలు ఇంత డీటెయిల్ గా రాశాడంటే మనం ఇందాక చదివినట్టుగా ఏ ప్రవచనమునో మనుషుని ఇచ్చను బట్టి రాలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ మూలంగా పలికేది ఈ మోసెస్ కానీ పరిశుద్ధాత్మ మూలంగా పలికినందుకు ఆ వాక్యాలు ఆయన రాయగలుగుతారు. సో ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. రైట్. ఆది కాండం ఏంటి? ఇంగ్లీష్ లో జెనసిస్ అని ఉంది హిమాలయ గారు. జెనసిస్ అంటే ఇట్ ఇస్ ద బుక్ ఆఫ్ ఆల్ బిగినింగ్స్. జెనసిస్ అంటే ఇట్స్ అ బుక్ ఆఫ్ ఆల్ బిగినింగ్. భూమి ఆకాశం సృష్టించింది, అక్కడే మనకు ప్రారంభం కదా ప్రియులారా. మనుషులు సృష్టించింది అక్కడే. ప్రతి ప్రారంభం ఎక్కడుందంట మనకు? జెనసిస్, ఆది కాండంలో ఉంది ప్రియులారా. ఫస్ట్ మర్డర్, మొదటి హత్య ఎక్కడుంది? ఆది కాండంలో ఉంది. సొంత అన్నయ్య తమ్ముని చంపేశాడు, కాయేను ఏబేలు చంపేశాడు. మొదట ప్రార్థన ఎక్కడ జరిగింది? ఆది కాండంలో జరిగింది. మొదట వర్షం ఎక్కడ వచ్చింది? ఆది కాండంలో వచ్చింది. ఫస్ట్ భూమి మీద వర్షం వచ్చేది కాదంటే ప్రియులారా, భూమి లోపల నుంచి నీళ్ళు వచ్చి భూమిని తడిపి ఆ చెట్లకు కావాల్సిన సారాంశం ఇచ్చేదట. వర్షం పడేది కాదు. అందుకే నోవా, అరే బాబు వర్షం పడుతుంది రండి ఓడలేక రండి ఎవరు వినలే. ఇచ్చోడువా, ఇంతపటి మేము ఎప్పుడు వర్షం చూడలేదే.
అన్నట్టుగా ఎవరు నో వన్ కేర్ చేయలేదు. సో కరెక్ట్ దేవుడు ఎన్ని రోజులు పంపించాడు వర్షాన్ని? 40 రాత్రులు 40 పగలు. సో ఆల్ బిగినింగ్స్ యూ విల్ ఫైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. అందుకే ఎవరు అంటుండారు, ఆది కాండం చదివి నోడు సగం బైబిల్ తెలుసుకున్నాడు. Once you read book of Genesis, it is as good as you understand the Bible, half of the Bible. ఎందుకంటే మొత్తం ఆది కాండంలోనే ఉంది. ఎలా సృష్టించాడు, మనిషిని ఎలా సృష్టించాడు, ఫస్ట్ పాపం ఎలా వచ్చింది, ఫస్ట్ దేవుడు ఎలా మాట్లాడాడు, ఫస్ట్ వాళ్ళకి జరిగిన శిక్ష ఏంటి, ఫస్ట్ మరణం ఎవరిది, వీళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారు, ప్రతి ఒక్కటి మీకు ఆది కాండంలోనే మనం. ఒకప్పుడు మనుషులు ఎన్ని సంవత్సరాలు బ్రతికేవారంట? 900 సంవత్సరాలు. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930. చూడండి ఒకసారి మీరు ఆది కాండము 5వ అధ్యాయము 5వ వచనం. జెనసిస్ చాప్టర్ 5 verse 5. ఎన్ని సంవత్సరాలు బతికాడు చూద్దామండి. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి నొందెను. ఓకే ప్రియులారా, 8వ వచనం. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు, అప్పుడు అతడు మృతి నొందెను. 11వ వచనం. ఏనోషు దినములన్నీ 905 ఏండ్లు, అప్పుడు అతడు మృతి నొందెను. 14వ వచనం. కైనాను దినములన్నీ 910 ఏండ్లు, అప్పుడు అతడు మృతి నొందెను. ప్రియులారా, ఈ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే మీరు షాక్ అవుతారు. ఒక్కొక్కళ్ళు దీపిక ఆ రోజులలో 900 సంవత్సరాలు బతికారంట. ప్రియులారా, మనం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతున్నాము? మ్యాక్సిమము 60, 70, 80, లేకపోతే 90 అనుకుందామమ్మ. కొంతమంది 100 సంవత్సరాలు. కానీ ఆ రోజు బతికారు 900 సంవత్సరాలు. అందరికంటే ఎక్కువ బతికింది ఎవరంట? మెతూషీలా. ఎన్ని సంవత్సరాలు అంట ప్రియులారా? చూద్దామండి ఆ వాక్యము. మెతూషీలా 27వ వచనము 27. మెతూషీలా దినములన్నీ ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరములు, అప్పుడు అతడు మృతి నొందెను. గుర్తుపెట్టుకుందాం. హైయెస్ట్ ఎవరంట? మెతూషీలా. వాట్ వాజ్ హిస్ ఏజ్? 969. Tell me how much? 969. What was the name of the person? మెతూషీలా. ఒకేసారి 900 నుంచి దేవుడు 100కి ఇచ్చాడు అనుకోండి. చూడండి మోషే ఏమంటాడు ప్రియులారా? కీర్తనలు 90వ అధ్యాయం, Psalm 90. ఎన్ని వచ్చినమ్మా? 10 వచ్చిన చూడండి అమ్మా. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మెతూషీలా ఎన్ని సంవత్సరాలు బతికాడు? 969 కదా. ఇక్కడ మనిషి ఆయుష్ ఎంత అంట? 70 లేకపోతే 80. మా ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే. అధిక బలం అంటే అర్థం ఏంటి? మంచి హెల్తీ ఉండి, నాన్ వెజ్ ఎక్కువ తినకుండా, బీపీ షుగర్ లేకుండా, రోజు వాకింగ్ చేసి, ఓకే, కరెక్ట్ టైంకి పడుకొని కరెక్ట్ టైంకి తిని, తాగుడు ఇలాంటి అలవాటు లేకుండా, మద్యపానము, స్మోకింగ్ ఇవన్నీ లేకుండా మంచి హెల్తీ ఉంటే మేము 10 సంవత్సరాలు బతుకోవచ్చు. దాని తర్వాత రాయబడ్డది చదవండమ్మా. ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. ఆయనను దాని వైభవము ఆయాసమే దుఃఖమే. ఇక్కడ గమనించండి, 80 దాటిన తర్వాత చాలా ఆయాసం ఉంటుందంట. కొంతమంది 70 సంవత్సరాలకి చాలా ఆయాసపడతారు. బీపీ ఎక్కువై, షుగర్ ఎక్కువై, బ్రెయిన్ సోక్ అయ్యి, కిడ్నీ పాడైంది, రోజు హాస్పిటల్. ఆయాసకరంగా ఉంటుందంట 80 సంవత్సరాలు దాటి. కొంతమంది తట్టుకోలేక ముసలను, ఆ వృద్ధులను తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? వృద్ధాశ్రమంలో.
ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, ఎందుకంటే వాళ్ళు సిక్కున్నారు, రెగ్యులర్గా మనం డ్యూటీకి వెళ్ళాలా, మనం పిల్లలను చూసుకోవాలా, ఎవరు చేస్తారు మీరు? నాకు తెలిసి ఒక ఫ్యామిలీ వాళ్ళు ప్యారడైస్లో ఉంటారు. ఆ పెద్ద మనిషి ఆంటీ చనిపోయారు, ఆమె ప్రభుత్వం గురించారు. ఆ అంకులు ఉన్నారు, ఆమెకి 73 సంవత్సరాలు చనిపోయింది. ఇప్పుడు ఆమెకి 83 సంవత్సరాలు అండి. అదే వాళ్ళ కూతురు అంటారు, మా డాడీ ఫస్ట్ పోతాడు అనుకున్నాను, మమ్మీ పోతారు, ఆయన చూసుకుంటూ లేదండి. ఒక కొడుకు అమెరికా, ఒక కూతురు న్యూజిలాండ్, ఈ ఒక కూతురు పాపం LICలో పనిచేసింది. ఆమె పొద్దున్న డ్యూటీకి పోతుంది. ముగ్గురు పని మనుషులను పెట్టారు. పోయిన వారం నేను వెళ్తే బ్రదర్ డాడీకి అస్సలు బాగాలేదు, వామిటింగ్ చేసుకుంటున్నారు, మోషన్ చేసుకుంటున్నారు, మేము ఇంట్లో చూసుకోలేకపోయాము, తీసుకెళ్ళి అక్కడ పడే రోజు 20,000 ఇస్తున్నాం కదా. ఏం చేయలేదు, 83 సంవత్సరాలు ఆయాసమే, బతుకుంది కానీ ఏం ప్రాబ్లం, హెల్తీగా లేడు కదా, ఆయాసం. చాలా మంది ప్రేయర్ చేస్తున్న ప్రభావ నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే నన్ను తీసుకుంటాను. మా మిసెస్ వాళ్ళ అమ్మమ్మ ఉండేది, ఆమె ఎప్పుడు నాకు అనేది అయ్యా నాకు మంచి మరణం కావాలని దేవుడికి ప్రార్థన చేస్తాను. అంటే సిక్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి మరి ఘోరమైన వ్యాధులు 2 చెప్పనప్పుడు కదా, ఒకటి కిడ్నీ ఫెయిలియర్, రెండోది క్యాన్సర్. ఘోరమైన తట్టులేదు పెయిన్. ఆ క్యాన్సర్ అయితే పాపం పెట్టుకుని పళ్ళని, ఆ కీమోథెరపీ ఇంజెక్షన్, కిడ్నీకి ఎంత ఘోరం తెలుసా అండి. కిడ్నీ రోగం వస్తే వారానికి 3 రోజులు వెళ్ళాలి అక్కడ, డయాలసిస్ అంటారు, మన బాడీలో పెట్టి బ్లడ్ అంతా తీస్తారు, అదొక మిషన్లో తిరిగి, ఆ మిషన్లో తిరిగి, ఈ మిషన్లో తిరిగి అంత ఫిల్టర్ అయ్యి మళ్ళీ మన బాడీలోకి వస్తుంది. అంటే మన కిడ్నీ చేసే పని ఆ 3 మిషన్లు, వాడు చెప్పాలంటే ఆ 3 పెద్ద పెద్ద మిషన్లు చేసే పని ఏం చేస్తుంది మన కిడ్నీ. అంత గ్రేట్ కదా దేవుని సృష్టి. అందుకే వాక్యం ఉంది, ప్రభువా నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా, నన్ను సృష్టించిన విధం చూడగా ఆశ్చర్యమును ప్లస్ భయమును కలుగుతున్నది. ఎంత ఆశ్చర్యం అంటే మన బాడీలో, మన శరీరంలో మన అవయవాలు ఎంత చక్కగా పనిచేస్తున్నాయి. ఒక డాక్టర్ని అడిగిన, మనం పడుకున్నప్పుడు మన ఆర్గన్స్ అన్ని రెస్ట్ తీసుకుంటాయంట, ఒక్కొక్క ఆర్గన్ మాత్రం రెస్ట్ తీసుకుందంట. ఏదండి? హార్ట్. అది రెస్ట్ తీసుకున్నదనుకో మరి నేను రెస్ట్ తీసుకున్నట్టు కదా. డే 1 నుంచి కడుపులో పిండం ఏర్పడుతుందో అప్పటి నుంచి హార్ట్ స్టార్ట్ అవుతుందండి. ఆ పిండం ఇంత 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 కడుపులో చిన్న బేబీస్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొట్టుకుంటాను. ఏముంటుందంట, పుట్టి పెరిగి పెళ్ళైపోయి ముసలి ఇంకా కొడుతారు కొట్టుకుంటుందంట. మన హార్ట్ చాలా గ్రేట్ అండి. అన్ని పడుకున్నప్పుడు మాత్రం అన్ని రెస్ట్ తీసుకుంటాయంట, ఒకటి మాత్రం పనిచేస్తూ ఉంటుందంట. అదేంటంటే మన ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే అయినా కానీ దాని వైభవము ఆయాసం, దుఃఖమే, కష్టమే. కొంతమంది ముసలిదానా ఇంకా బతుకున్న చావు అంట, మీకు తెలుసుకోలేదు, నేను చాలా మందిని చూసాను. ఊరికిన మాకు అవ్వలేదు, బాగా వేసింది. మనం ఎప్పుడు మన పేరెంట్స్ నా మాట అడుగుతుంది కదా, రేపు మనం ఏది విత్తుతామో అదే పంట. పెద్దలను మంచిగా చూసుకొని, వాళ్ళని మంచి గౌరవించి, మంచిగా తిండి పెట్టి, వాళ్ళతో కూర్చొని మాట్లాడి, వాళ్ళకి ఇష్టమైంది మనం పూనిచ్చి, వాళ్ళకి మంచి మనం యూజ్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. వాళ్ళు సిక్కున్నప్పుడు మనం కొద్దిగా హెల్ప్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం. ముసల్దానా అని అన్నాం అనుకోండి, రేపు మనల్ని కానీ మన పిల్లలు కేర్ కానీ చేయాలి. బైబిల్లోని మనిషి ఏ విత్తనం విత్తుతాడో అదే పంట. సో ఆదికాండం ఇస్ బుక్ ఆఫ్ బిగినింగ్. నిర్గమకాండం అంటే విడుదల. ఇశ్రాయేల్ జనాంగము 430 సంవత్సరాలు బానిసలు ఉన్నారండి. దాంట్లో 30 సంవత్సరాలు చాలా మంచిగానే ఉండేవారు, కానీ 400 సంవత్సరాలు బానిసలుగా ఉండేవారు. వాళ్ళందరినీ మోషే విడిపించాడు. ఎక్సడస్ అంటే అర్థం ఏంటంటే విడుదల. 3వది లేవియా కాండము, అన్ని బలులు. 4వది సంఖ్యాకాండము, దేవుడు ఆ యొక్క 12 గోత్రాల వాళ్ళ పిల్లలను లెక్కించాడు అక్కడ మోషే ద్వారా. లాస్ట్ అండ్ ఫైనల్ గా ద్వితీయోపదేశ కాండము అంటే సెకండ్ లా. ఎందుకంటే మోషే మొదట 10 ఆజ్ఞలు మొదలుపెట్టాడు,
ఆ ద్వితీయోపదేశ ఖండంలో దేవుడు మళ్ళా మోషన్ కొండ మీద పిలిపించి ఆయన 10 ఆజ్ఞలు 2 భాగాల మీద ఇస్తాడు. సో ప్రపంచంలో ప్రతి దేశంలో కదా ఈ 10 ఆజ్ఞలను బట్టే వాళ్ళ చట్టాలు, అమెరికాకి వెళ్ళండి, యూకేకి వెళ్ళండి, ఇండియాకి వెళ్ళండి, ఏ కంట్రీకి వెళ్ళినా వాళ్ళ చట్టాలు ఈ బైబిల్ నుంచి కృష్ణయే ఫ్రేమ్ చేశారు. నరహత్య చేయొద్దు, దొంగలించొద్దు, వ్యభిచరించొద్దు, ఇవన్నీ బైబిల్ ఉన్నాయి కదా. ప్రతి లాయర్, ప్రతి కోర్టు, ప్రతి ఇండియన్ పీనల్ కోడ్, అమెరికన్ పీనల్ కోడ్, యూకే పీనల్ కోడ్ ఎక్కడైనా కనిపిదా ఈ బైబిల్ నుంచి తీసినదే వాళ్ళు ఫ్రేమ్ చేశారు. సో కాబట్టి మనం దేవుడి చిత్తం అయితే నెక్స్ట్ వీక్ ఇమానుయల్ గారు నెక్స్ట్ వీక్, దాని తర్వాత నేను మళ్ళీ ఆయన కంటిన్యూ ఉండి దేవుడి చిత్తం అయితే మనం ప్రార్థన చేసుకుంటాం కదా. అందరం ప్రార్థించుకున్నట్లయితే ప్రార్థన తీస్తాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రియ పర్వత తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి మనం చెల్లిస్తున్నాం. ఇంత చక్కగా నీ వాక్యాన్ని మాకు ఈరోజు మాట్లాడారు. మీ లేఖనాల ద్వారా అనేక సత్యాలు నేర్పించారు. ప్రవచనం ఏ మనుషుని యొక్క ఇచ్చను బట్టి రాలేదు, మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికిన నీ వాక్యంలో all scriptures are inspired by God. లేఖనాలన్నీ దేవుని ద్వారా ప్రేరేపింపబడి, అందుకే యేసు ప్రభు గారు అన్నాడు ఒక మాట, భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవు. ఎంత గొప్పది ప్రభు నీ వాక్యం, ఎంత శ్రేష్టమైనదయ్యా నీ వాక్యం. మొదటి పేతురు 1:24 చదివాం, సర్వ శరీరు గడ్డిని పోలిన వారు, వారి అందము పువ్వులు పోలినది. గడ్డి ఎండిపోవును, పువ్వులు రాలిపోవును, కానీ దేవుని ప్రభు వాక్యం నిరంతరము నిలుచు. ఆది కాలం నుంచి ప్రకటన వరకు నువ్వు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి థ్యాంక్స్ అయ్యా. దీంట్లో రాయబడ్డది ప్రతి ఒక్కటి మీరు ప్రేరేపించిందే ప్రభు. మోషే లాంటి వ్యక్తి ఇంత డీటెయిల్గా రాశాడంటే ఆయన తెలివిగలవాడనో లేకపోతే ఆయనకి ఏదో జ్ఞాపకం ఉందని కాదు, ఇది కేవలం నువ్వు ఆయనను ప్రేరేపించడం. థ్యాంక్ యూ ప్రభువా. మీ లేఖనాలు మాకు అనుగ్రహించినందుకు, మా భాషలు ఇచ్చినందుకు, ఇంకా మేము మీ వాక్యానికి సమీపంలో దగ్గరగా ఉంటూ మేము కనపరుచుకుంటూ మాకు సాయం చేయాలి. వచ్చిన మీ బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి. మేము బ్రతికిన రోజులు నాయన, మేము చనిపోయే వరకు మీ లేఖనాలు మేము విడవలేదు. ప్రతిరోజు మేము చదవాలి, ప్రతిరోజు మేము దాన్ని ధ్యానించాలి, దాని ప్రకారం మేము జీవించాలి. భూమి ఆకాశం గతిస్తాయి, పేతురు గ్రంథంలో మేము చూశాము, పంచభూతములు లయమైపోతాయి, ఆకాశములు రగిలిపోతాయి, భూమి దాని కృత్యములు కాలిపోతాయి. కానీ ఈ వాక్యం అలాగే ఉంటుంది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, మేము గర్వించినప్పుడు అది వ్యర్థమే. నీ వాక్యాన్ని గౌరవించి, నీ వాక్యాన్ని ప్రేమించి అందరికీ చదవడమే కాకుండా మేము ధ్యానించాలి, ధ్యానించడమే కాకుండా మేము దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయడమే కాకుండా మేము ఇతరులకు ఆ వాక్యాన్ని చెప్పాలి. సాయం చేయాలి. వచ్చిన నిధులందరినీ బట్టి మేము మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రతి ఒక్కరికి ఇంకా ఎంతోమంది ఈరోజు రాలేకపోయారు ప్రభా, ఏ కారణం వల్ల రాలేకపోయారు వారిని ఆయన మీరు క్షమించండి ప్రభు. వచ్చే గురువారం వాళ్ళందరూ వచ్చి మీరు కనపరచు సాయం చేయండి. ఈ ఆదివారం నాడు కానీ ప్రభా ఈ వాక్యం మేము ముఖ్యంగా ఆదివారం జరిగే ఆరాధనలో మీరు మహిమ పొందండి. నీకే వందనాలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. నీకే స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేము అనుభవంలో ఒక చిన్న మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ చిత్తమైతే మాకు చిన్న ల్యాండ్ ఇవ్వండి ప్రభు, మీ చిత్తమైతే మాకు ఒక రెడీమేడ్ బిల్డింగ్ అయినా ఇవ్వండి ప్రభు. నేను ఆరాధించుకున్నప్పుడు మాకు మంచి స్థలాన్ని దయచేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం చదువు గట్టిగా ఆమేన్. ఆమేన్. చివరికి నా తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్మక సహవాసం ఇక్కడ చేరిన మనందరికీ ఆయన ప్రేమించు వారికి ఇప్పుడు సదాకాలం తోడేడు కాక. ఆమేన్ ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మనం గుర్తుపెట్టుకుందాం, ప్రతి గురువారం నేను మెసేజ్ పంపినాక అనుకున్నా, ప్రతి గురువారం మనకైతే 7:30 నుంచి కరెక్ట్ 9 వరకు బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రియులారా, అందరూ వచ్చేదానికి ప్రయత్నం చేయండి. సండే మనకు ఆదివారం 10:30 నుంచి 12:30 వరకు మనకు ఆరాధన ఉంటుంది. సో అందరం ట్రై చేస్తాం. ప్రియులారా, ఆచి ఇక్కడ రానా కమియర్ ప్రియులారా, ఆచిది మన 2 days బ్యాక్ 3 days బ్యాక్ ఆయన బర్త్డే ఉంటే, సో we did not sing happy birthday for him. So shall we sing happy birthday for him? Shall we sing? And the face like the happy birthday. His face is glowing. We want to sing happy birthday for him. Is it okay? Yes, say yes. Yeah, okay. We'll sing happy birthday. Happy birthday to you. Play man. Happy birthday to you. Happy birthday, dear Auntie. Happy birthday to you. His name is Arush. May God bless you, dear. May God bless you, dear. May God bless dear Arush. May God bless you, dear. Happy long life all together. Happy long life to you. Happy long life to you. Happy long life, dear Arush. Happy long life to you. Happy birthday to you. Where is cake, man? Cake in the car? Huh? Praise the Lord. కొన్ని స్నాక్స్ ఉన్నాయి, అందరూ ఒకటి తీసుకున్నామా. ఇక్కడ తినేవాళ్ళు తినొచ్చు, లేదు ఇఫ్ ఐ వాంట్ టేక్ ఇట్ ప్లీజ్ టేక్. నాన్న